శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కాశీక్షేత్రంలో కార్తీక మాసంలో భాగంగా 3వ రోజు శ్రీ చంద్రశేఖరేశ్వర స్వామి వారికి మనం రుద్రాభిషేకం చేయడం జరిగింది. ఏకాదశి రుద్రం చక్కగా బెల్వదళాలతో అర్చన చేయడం జరిగింది. అందరూ కూడా దర్శనార్థమై నేనైతే ఈ వీడియో పెట్టడం జరిగింది. అందరూ తప్పక దర్శించండి. ఈ యొక్క చంద్రశేఖర స్వామి వారి యొక్క విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాశీ మహాక్షేత్రం అనేది భూమిపై శివుని ప్రియమైనటువంటి స్థలం. ఇక్కడ ప్రతి మూలంలోనూ కూడా శివలింగాలు, దేవతామూర్తులు, పుణ్యనదులు, ఘాట్లు ఉంటాయన్నమాట. అలాగా అందులో భాగంగా ఈ చంద్రశేఖరేశ్వర స్వామి వారి యొక్క అవతార కథ ఏమిటి అంటే, చిరకాలం చంద్రుడు తన కాంతిని, ప్రతాపాన్ని గర్వించి దేవతలతో కూడా గర్వంగా ప్రవర్తించాడు. అందుకు దత్తపుత్రుడిగా ఉన్న ఋషిపుత్రి తారని ఆకర్షించి బ్రహ్మదోషానికి గురయ్యాడు. ఈ అహంకార ఫలితంగా శాపం పొందిన చంద్రుడు తన కాంతిని కోల్పోయి కృష్ణవరుణుడిగా మారాడు. ఆ సమయంలో బ్రహ్మ విష్ణులు, ఋషులు అందరూ కూడా శివుని శరణ వేడుకుంటే కాశీక్షేత్రంలో కేదారఖండంలో ఈ యొక్క చంద్రుడికి అనుగ్రహం చేశారు. ఈ చంద్రశేఖరేశ్వరుడు అనేటువంటి పేరుని ప్రసాదించి అలా శివుని శిరస్సుపై చంద్రుడు స్థిరంగా స్థాపించబడ్డాడు. ఆ తర్వాత వెలిసినటువంటి లింగానికి చంద్రశేఖర లింగంగా పేరు వచ్చింది. ఇది మనకి కేదారఖండంలో కేదారేశ్వర స్వామి వారికి ఆలయంలో చాలా సమీపంలో గంగా తీరంలో ఉంటుందండి. లింగం చాలా చిన్నదైన, కాంతి చాలా విశేషమైనది. ఈ యొక్క కాంతి మన మీద పడినట్లయితే స్వామివారి అనుగ్రహం, సకల చీకట్లు తొలగిపోతాయి అని చెప్పి నమ్మకం. అంతేకాకుండా అండి, చంద్రశేఖర ఆరాధన చేయడం వల్ల మానసికమైన శాంతి, అలాగే గ్రహ ప్రభావం తొలగిపోయి, అలాగే చంద్రగ్రహ దోష నివారణ కూడా లభిస్తుంది, చంద్రగ్రహ శాంతి లభిస్తుంది ఈ దేవాలయంలో అర్చన చేయడం వల్ల, అభిషేకం చేయడం వల్ల అని చెప్పి చెప్పబడుతోంది. అంతేకాకుండా మంచి జ్ఞానము, సుఖము కూడా మనకి కలుగుతాయి. అందుకే అందరూ కూడా ఓం చంద్రశేఖరేశ్వరాయ నమః, ఓం చంద్రశేఖరాయ నమః అంటూ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోండి. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అని ఆ స్తోత్రాన్ని పఠించండి. అందరూ కూడా బిల్వార్చన, అభిషేకాన్ని తిలకించి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకోండి. స్వామివారికి అర్చన చేసుకోవడం వల్ల, అభిషేకం చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత, రుణ విమోచనం, పాప విమోచనం, అలాగే కుటుంబ సౌఖ్యత కూడా కలుగుతుంది. అందరూ గమనించి తప్పక వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోండి. అందరూ కూడాను ఈ యొక్క లింగం పేరే చంద్రశేఖర లింగం అన్నమాట. మనకి చక్కనైనటువంటి లింగం. తప్పకుండా దర్శనం చేసుకోండి. హరి ఓం.